శాంతి 6-10-2023 మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండే అభ్యాసం ఎంతగా చేయాలంటే అంతిమ సమయంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ప్రశ్న: ఏ మతాన్ని పాలన చేయడం ద్వారా పిల్లలైన మీరు భాగ్యవంతులుగా అవ్వగలరు? జవాబు: బాబా శ్రీమతమునిస్తున్నారు. పిల్లలు, నిద్రను జయించేవారుగా అవ్వండి. ఉదయం అమృతవేళ చాలా బాగుంటుంది. ఆ సమయంలో లేచి తండ్రి నాయన నన్ను స్మృతి చేస్తే మీరు అదృష్టవంతులుగా అవుతారు. ఉదయమే లేవకుంటే ఎవరైతే నిద్రిస్తారో వారు పోగొట్టుకుంటారు. కేవలం పడుకోవడం, తినడం ఇది పోగొట్టుకోవడమే. కావున ఉదయమే అమృతవేళ లేచే అలవాటు చేసుకోండి. పాట: నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు, తూనే రాత్ గవాయి సోకే. ఓం శాంతి. ఈ కథ పిల్లలను గురించే. తండ్రి చెప్తున్నారు, పిల్లలు తినడం, పడుకోవడం దీనిని జీవితమని అనరు. పిల్లలైన మీకు ఇప్పుడు అవినాశి జ్ఞానరత్నాల దానము లభిస్తోంది. మీ జోలే నిండుతున్నది. ఇప్పుడు కేవలం పడుకోవడం, తినడం ఇది పోగొట్టుకోవడమే అవుతుంది. ఉదయం లేవడానికి ఎంతో మహిమ ఉంది. భక్తి మార్గం మరియు జ్ఞాన మార్గం రెండింటిలోనూ మహిమ ఉంది. ఎందుకంటే ఉదయం వేళలో చాలా శాంతిగా ఉంటుంది. ఆత్మలంతా అప్పుడు తమ స్వధర్మంలో ఉంటారు. అశరీరీలుగా అయ్యి విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో స్మృతి చాలా బాగుంటుంది. పగలైతే మాయ గొడవ చాలా ఉంటుంది. ఇదొక్కటే మంచి సమయము. ఇప్పుడు మనము గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతున్నాము. మీరు నా పిల్లలు, నేను మీ కొడుకును అని పిల్లలతో తండ్రి అంటున్నారు. బాబా కొడుకుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయం. తండ్రి తమ పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. నేను వ్యాపారిని కూడా. మీ గవ్వతుల్యమైన తనువు, మనస్సు ఇవన్నీ పైసాకు కూడా కొరగావు. వారు మీ పాత వస్తువులన్నీ తీసుకొని మళ్ళీ ట్రస్టీగా అయ్యి సంభాళించమని మీకే ఇచ్చేస్తారు. మీరు జన్మ జన్మాంతరాలుగా నేను బలిహారం అవుతాను అని అంటూ పాడుతూ వచ్చారు. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అన్నారు. ఎందుకంటే అందరూ ప్రేయసులే. కావున ఒక్క ప్రియుడినే స్మృతి చేస్తారు. దేహసహితంగా సర్వ సంబంధాలను మర్చిపోతూ ఒక్కరి స్మృతి ఎంతగా ఉండాలంటే ఇక అంతిమ సమయంలో ఈ శరీరం కూడా గుర్తుకు రాకూడదు. అంతేకాక ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. అంతగా అభ్యాసం చేయాలి. ఉదయం సమయం చాలా మంచిది. ఇది మీ సత్యమైన యాత్ర. వారు జన్మాంతరాలుగా యాత్రలు చేస్తూ వచ్చారు. కానీ ఎవ్వరూ ముక్తిని పొందలేదు. కనుక అది అసత్యమైన యాత్రయే కదా. ఇది ఆత్మికమైన సత్యమైన ముక్తి జీవన్ముక్తుల యాత్ర. మనుష్యులు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అమర్నాథ్, బద్రీనాథ్ మొదలైనవి గుర్తుంటాయి కదా. విశేషంగా 4 ధామాలని అంటారు. మీరు ఎన్ని ధామాలకు వెళ్ళి ఉంటారు? ఎంత భక్తి చేసి ఉంటారు? అర్థకల్పం భక్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. తండ్రియే వచ్చి విముక్తులను చేసి మార్గదర్శకులై మళ్ళీ తమతో తీసుకువెళ్తారు. తండ్రి ఎంతో అద్భుతమైన మార్గదర్శకుడు. పిల్లలను ముక్తి జీవన్ముక్తి ధామాలకు తీసుకువెళ్తారు. ఇటువంటి మార్గదర్శకుడు ఇంకెవ్వరూ ఉండరు. సన్యాసులు కేవలం ముక్తిధామం అని అంటారు. జీవన్ముక్తి అన్న పదం వారి నోటి నుండి రాదు. దానిని వారు కాకిరెట్టెతో సమానమైన అల్పకాలికమైన సుఖంగా భావిస్తారు. తండ్రి దుఃఖహర్త సుఖకర్త అని పిల్లలైన మీకు తెలుసు. హే మాతపిత, మేం మీకు పిల్లలుగా అయినప్పుడు మా దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. అర్థకల్పం మేము సుఖవంతులుగా అయిపోతామని అంటారు.
ఇది బుద్ధిలో ఉంటుంది కదా. కానీ వ్యాపార వ్యవహారాలలోకి వెళ్ళడంతో మర్చిపోతారు. అమృతవేళ లేవరు. ఎవరైతే నిద్రపోతారో వారు పోగొట్టుకుంటారు. మనకిప్పుడు వజ్రతుల్యమైన జన్మ లభించిందని మీకు తెలుసు. ఇప్పుడు కూడా నిద్ర నుండి ఉదయమే లేవకపోతే వారు అదృష్టవంతులు కారని భావించడం జరుగుతుంది. ఉదయమే లేచి అతి ప్రియమైన తండ్రిని, ప్రియుడిని స్మృతి చేయరు. అర్ధకల్పం నుండి ప్రియుడు దూరమయ్యాడు. తండ్రిని మీరు మొత్తం కల్పమంతా మర్చిపోతారు. మళ్ళీ భక్తి మార్గంలో మీరు ప్రియుని రూపంలో లేక తండ్రి రూపంలో స్మృతి చేస్తారు. ప్రేయసి కూడా ప్రియుడిని తలుచుకుంటుంది. వారిని తండ్రి అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో ఉన్నారు కావున వారి శ్రీమతమును అనుసరించవలసి ఉంటుంది. శ్రీమతమును అనుసరించకపోతే పడిపోతారు. శ్రీమతము అనగా శివబాబా మతము. ఎవరి మతం లభిస్తుందో మాకేం తెలుసు అని భావించరాదు. ఇతని అంటే బ్రహ్మ సలహాకు కూడా బాధ్యత వారిదే అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి లౌకిక రీతిలో కూడా పిల్లలకు బాధ్యుడు తండ్రే కదా. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. సన్ షోస్ ఫాదర్. ఈ బ్రహ్మ తనువు కూడా తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది. ఇతడు అల్లారు ముద్దు కొడుకు. చాలా చాలా మంచి పిల్లలున్నారు. తాము ఎవరి మతానుసారం నడుచుకుంటున్నారో, ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో కొందరికి తెలియదు. బాబానైతే స్మృతి చెయ్యరు, ఉదయం లేవరు. స్మృతి చేయకుంటే వికర్మలు కూడా వినాశనమవ్వవు. బాబా తెలుపుచున్నారు, నేను ఇంతగా కష్టపడుతున్నాను, అయినా కర్మభోగం నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ ఒక్క జన్మ విషయం కాదు కదా. అనేక జన్మల లెక్కాచారాలు ఉన్నాయి. డైరెక్షన్ లభించింది. ఈ జన్మలో చేసిన పాపాలను తెలియజేయడం ద్వారా అవి సగం తగ్గిపోగలవు. తండ్రి అంటున్నారు, ఎన్నో పాపాలు చేశారని నాకు తెలుసు. ధర్మరాజుకు కూడా తెలుసు. ధర్మరాజు గర్భశైలిలో శిక్షలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడైతే మీరు పురుషార్థం చేసి వికర్మలు వినాశనం చేసుకుంటే మళ్ళీ మీకు గర్భమహిళ లభిస్తుంది. అక్కడ మనుష్యులతో పాపాలు చేయించి శిక్షలు అనుభవింప చేసే మాయ ఉండదు. అర్ధకల్పము ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది. అర్ధకల్పము రావణ రాజ్యం ఉంటుంది. సర్పము ఉదాహరణ కూడా ఇక్కడిదే. దీనినే సన్యాసులు కాపీ చేశారు. బాబా భ్రమరం ఉదాహరణ కూడా ఇస్తారు. భ్రమరము పురుగులను తన ఇంటికి తీసుకొస్తుంది. అలా మీరు కూడా పతితులను తీసుకొస్తారు. మళ్ళీ కూర్చొని వారిని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మీ పేరు బ్రాహ్మణి. భ్రమరము ఉదాహరణ చాలా బాగుంది. ప్రాక్టికల్గా ఎంతోమంది వస్తారు. కొందరు కచ్చాగా ఉండిపోతారు, కొందరు కుళ్ళిపోతారు, కొందరు అంతమైపోతారు. మాయ ఎన్నో తుఫాన్లలోకి తీసుకొస్తుంది. నిజానికి మీరందరూ ఒక్కొక్కరు హనుమంతులే. మాయ ఎన్ని తుఫాన్లు తీసుకొచ్చినా మనం బాబాను, స్వర్గాన్ని ఎప్పుడు మర్చిపోము. గడియ గడియ అప్రమత్తంగా ఉండమని బాబా అంటారు. మనుష్యులు తీర్థయాత్రలకు ఎన్నో ఎదురు దెబ్బలు తినేందుకే వెళ్తారు. ఇక్కడైతే మీరు ఇంకెక్కడికి వెళ్ళరు. ఒక్క తండ్రిని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. మీరు తప్పకుండా విజయాన్ని పొందేవారు. దీనిని బుద్ధి యోగ బలము, జ్ఞాన బలము అని అంటారు. స్మృతి చేయడం ద్వారా బలము లభిస్తుంది. బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. ఏదైనా నియమ విరుద్ధమైన నడవడికను నడిచినట్లయితే వారి బుద్ధి తాళం మూసుకుపోతుంది. మీరు ఇలా చేసినట్లయితే డ్రామా అనుసారము బుద్ధి తాళము మూసుకుపోతుంది అని కూడా బాబా అర్థం చేయిస్తారు. అప్పుడు మీరు వికారాలలోకి వెళ్ళకండి అని ఎవ్వరికీ చెప్పలేరు. నేను ఇన్ని పాపాలు చేశానని లోపల మనసు తింటూ ఉంటుంది. అజ్ఞాన కాలంలో కూడా మనసు తింటుంది. అలాగే మరణిస్తారు. ఆ తర్వాత క్షమించమని వేడుకుంటారు.
చివర్లో అన్ని పాపాలు తమ ముందుకు వచ్చేస్తాయి. గర్భశైలిలోకి వెళ్ళడంతోనే వెంటనే శిక్షలు మొదలవుతాయి. చివర్లో అవి తప్పకుండా గుర్తుకు వస్తాయి. కావున మీరు క్షమించమని వేడుకోవలసిన అవసరం లేకుండా ఇక పాపాలు చేయకండి. జైలు పక్షులు ఉంటారు కదా, అలాగే మీరు కూడా జైలు పక్షులుగా ఉండేవారు. ఇప్పుడు బాబా గర్భజైలులోని శిక్షల నుండి విడిపిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే పాపాల శిక్షల నుండి విముక్తులైపోతారు. మీరు పావనంగా అయిపోతారని బాబా అంటారు. మళ్ళీ మీరు పడిపోయినట్లయితే ఎంతో పెద్ద దెబ్బ తగులుతుంది. మొదటిది అశుద్ధ అహంకారం, ఆ తర్వాత కామము, క్రోధము. కామము మహాశత్రువు. ఇది మీకు ఆది మధ్యాంతము దుఃఖమును ఇస్తూ వచ్చింది. మీరు ఆది మధ్యాంతము సుఖము కొరకే పురుషార్థం చేస్తారు. కావున పురుషార్థం పూర్తిగా చేయాలి. ఉదయమే లేవలేమని అంటారు. అప్పుడు పదవి కూడా ఉన్నతంగా పొందలేరు. దాసదాసీలుగా అవ్వవలసి వస్తుంది. అక్కడ పేడ మొదలైనవి ఎత్తవలసిన అవసరం ఉండదు. పాకివారు ఉండరు. ఇప్పుడు కూడా విదేశాలలో నౌకర్లు మొదలైన వారిని పెట్టుకోరు. దానంతటదే శుద్ధమైపోతుంది. అక్కడ మురికి ఏదీ ఉండదు. చండాలురు, దాసదాసీలు మొదలైన వారు ఉంటారు. తండ్రి పిల్లలైన మీకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. మీ బుద్ధిలో మొత్తం రాజధాని అంతా ఉంది. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ముఖ్యమైనది ఈ చక్రమును అర్థం చేయించాలి. ప్రారంభోత్సవం కొరకు గవర్నర్ మొదలైన వారిని పిలుస్తారు. కావున పిల్లలకు ఆదేశం లభిస్తుంది. ప్రారంభోత్సవం చేసేందుకు ముందు వారికి కొంత జ్ఞానం తెలపండి. భారతదేశము శ్రేష్టాచారిగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ భారతదేశం భ్రష్టాచారిగా అయిపోయింది. భారతదేశంలోని పూజ్య దేవీ దేవతలే మళ్ళీ పూజారి మనుషులుగా అయ్యారు. ఈ విషయాలన్నీ తప్పకుండా వారికి అర్థం చేయించాలి. తద్వారా సృష్టి చక్ర రహస్యాన్ని వీరు అర్థం చేయిస్తారని వారు స్వయంగా ఇతరులకు చెప్పాలి. ఇది ఎవరికైతే తెలుసో వారిని త్రికాలదర్శులని అంటారు. మనుష్యులై ఉండి డ్రామాను గురించి తెలుసుకోకుంటే వారు ఇంకెందుకు పనికి వస్తారు? బీకేల పవిత్రత చాలా మంచిది అని చాలామంది అంటారు. పవిత్రత అయితే అందరికీ మంచిదే అని అనిపిస్తుంది. సన్యాసులు పవిత్రంగా ఉంటారు. దేవతలు కూడా పవిత్రంగా ఉంటారు. అందుకే వారి ముందుకు వెళ్ళి తల వంచుతారు కదా. కానీ ఇది వేరే విషయం. పతిత పావనులు ఒక్క పరమాత్మయే అవ్వగలరు. పతితుల నుండి పావనులుగా తయారు చేసే మనుష్య గురువులెవ్వరూ లేరు. ఈ విషయాన్ని అర్థం చేయించాలి. దయచేసి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీ పదవి చాలా ఉన్నతంగా అవ్వగలదని వారికి చెప్పండి. పూజ్య భారతదేశము పూజారిగా ఎలా అయ్యిందో దేవీ దేవతలైన భారతవాసులు 84 జన్మలు ఎలా తీసుకుంటారో వారికి అర్థం చేయించండి. ఈ విషయాలను వారికి తప్పక అర్థం చేయించాలి. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతవాసులు దేవీ దేవతలుగా ఉండేవారు. దానిని సుఖధామమని, స్వర్గమని అంటారు. ఆ స్వర్గమే ఇప్పుడు నరకంగా అయ్యింది. ఈ విషయాలను మీరు కూర్చొని అర్థం చేయించినట్లయితే మీ మహిమ ఎంతో గొప్పగా జరుగుతుంది. వార్తాపత్రికల వారిని కూడా పిలిచి పార్టీ ఇవ్వాలి. ఆ తర్వాత వారు మంటలు అంటించినా నీరు పోసినా ఇక వారి ఇష్టంపై ఆధారపడి ఉంది. యుద్ధం జరగవలసిందేనని పిల్లలైన మీకు తెలుసు. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఎల్లప్పుడూ ఇక్కడ నుండే రక్త నదులు ప్రవహిస్తూ వచ్చాయి. హిందూ ముస్లింల మారణ హోమాలు చాలా జరుగుతాయి. ఇప్పుడు విభజన జరిగినందున ఎంతమంది మనుషులు చెల్లాచెదురైపోయారు. పూర్తిగా వేరు వేరు రాజధానులైపోయాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది.
పరస్పరం పొట్లాడుకుంటారు, విభజనలు చేస్తారు. ఇంతకుముందు హిందుస్థాన్, పాకిస్తాన్ వేరువేరుగా ఉండేవి కావు. భారతదేశంలోనే రక్తపు నదులు ప్రవహించనున్నాయి. ఆ తర్వాత మళ్ళీ నేతి నదులు ప్రవహిస్తాయి. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? కొద్దిమంది మిగిలిపోతారు. పాండవులైన మీరు గుప్త వేషంలో ఉన్నారు. కావున మొదట గవర్నర్కు పరిచయమునివ్వాలి. ఎవరి వద్దకైతే వెళ్ళవలసి ఉంటుందో ముందు వారిని మహిమ చేయడం జరుగుతుంది. కానీ వారి కొరకు ఏమి వ్రాయబడి ఉందో ఆ రహస్యం మీకు మాత్రమే తెలుసు. ఇదంతా మృగతృష్ణ సమానమైన రాజ్యమని వారు భావించరు. డ్రామానుసారంగా వారు కూడా తమ ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. మహాభారతములో ప్రళయం జరిగినట్లుగా చూపిస్తారు. కానీ నిజానికి మహాప్రళయం జరగదు. పిల్లలైన మీలో సృష్టి చక్రం యొక్క జ్ఞానము ప్రతి క్షణం మారుమోగుతూ ఉండాలి. వీరికి శిక్షణను ఇచ్చేది, విద్య నేర్పేది ఎవరో వారు మొదట అర్థం చేసుకోవాలి. అప్పుడు వారు మేము కూడా శివుని పిల్లలమే కదా అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకు కూడా పిల్లలే. ఇది వంశము. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. మనుష్య సృష్టికి పెద్ద బ్రహ్మయే కదా. శివుడిని అలా అనరు. వారిని కేవలం తండ్రి అని అంటారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్న టైటిల్ ప్రజాపిత బ్రహ్మదే. తప్పకుండా గ్రాండ్ మదర్, అమ్మమ్మ, గ్రాండ్ చిల్డ్రన్, పౌత్రులు కూడా ఉంటారు. పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి. శివుడు ఆత్మలందరి తండ్రి. వారు బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారు. మన వంశాలు ఎన్ని వెలువడతాయో మీకు తెలుసు. ఇటువంటి ఎగ్జిబిషన్ను మూల మూలలకు వ్యాపింపచేయాలి. మీరు ఏర్పాట్లు చేయించండి అని గవర్నర్కు తెలపాలి. మాకు 3 అడుగుల భూమి కూడా దొరకదు. అయినా మేము మళ్ళీ విశ్వాధిపతులుగా అయిపోతాము. మీరు ఏర్పాట్లు చేయిస్తే మేము భారతదేశమును స్వర్గముగా తయారు చేసే సేవను చేస్తామని వారికి అర్థం చేయించాలి. వారు మీకు కొద్దిగా సహాయం చేసిన గవర్నర్ కూడా బ్రహ్మకుమారుగా అయిపోయాడని వారు అనడం ప్రారంభిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, గవ్వతుల్యమైన తనువు, మనస్సు, ధనము ఏవైతే మీ వద్ద ఉన్నాయో వాటిని బాబాకు అర్పణ చేసి ట్రస్టీగా ఉండి సంభాళించాలి. మమకారాన్ని తొలగించి వేయాలి. రెండవది, ఉదయమే లేచి బాబాను ప్రీతిగా స్మృతి చేయాలి. జ్ఞానబలము, బుద్ధి యోగ బలముతో మాయపై విజయం పొందాలి. వరదానము, దృష్టి ద్వారా శక్తి తీసుకునే మరియు శక్తినిచ్చే మహాదాని వరదాని మూర్తి భవ. మున్ముందు వాని ద్వారా సేవ చేసే సమయం లేదా పరిస్థితులు ఉండవు. అప్పుడు వరదాని మహాదాని దృష్టి ద్వారానే శాంతి యొక్క శక్తి, ప్రేమ, సుఖము, ఆనందములను అనుభవం చేయించగలరు. జడమూర్తుల ముందుకు వెళ్ళినట్లయితే ముఖం ద్వారా వైబ్రేషన్లు లభిస్తాయి. నయనాల ద్వారా దివ్యత యొక్క అనుభూతి కలుగుతుంది. అయితే మీరు ఈ సేవ చైతన్యంలో చేసినప్పుడే జడమూర్తులవుతారు. అందువలన దృష్టి ద్వారా శక్తులను తీసుకునే మరియు ఇచ్చే అభ్యాసం చేయండి. అప్పుడు మహాదాని వరదాని మూర్తి అవుతారు. స్లోగన్, ఫీచర్స్తో అంటే రూపురేఖలతో సుఖము, శాంతి, సంతోషముల మెరుపు ఉన్నట్లయితే అనేక ఆత్మల ఫ్యూచర్ అంటే భవిష్యత్తును శ్రేష్టంగా తయారు చేయగలరు. ఓం శాంతి.